వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియో వచ్చేసి జోహో ఫార్మ్స్ యాప్ గురించి అన్నమాట. ఈ జోహో ఫార్మ్స్ ప్రెసెంట్ మీకు ఎలా అంటే ఇప్పుడు గూగుల్ ఫార్మ్స్ నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ టీమ్ యాప్స్ ఉన్నాయి కదా, అది ల్యాప్టాప్ లో మనం యూజ్ చేసుకొని ఆ గూగుల్ ల్యాప్టాప్ లో యూజ్ చేసి ఆ ఫార్మ్ సర్వే రిపోర్ట్స్ అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే జోహో వాళ్ళు స్పెషల్ గా ఓన్లీ మొబైల్లోనే ఫార్మ్స్ క్రియేట్ చేసేటట్టు యాప్ డిజైన్ చేశారు. ఈ జోహో షో అనేది జోహో ఫార్మ్ అనేది ప్రెసెంట్ మీకు ఇప్పుడు iOS మరియు గూగుల్ ఆండ్రాయిడ్ యాప్స్ లో అనేది గూగుల్ ఆండ్రాయిడ్ లోను అవైలబుల్ గా ఉంది. ఇది జోహో ఫార్మ్స్ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫస్ట్ మీకు మెయిల్ ఐడి క్రెడెన్షియల్స్ అన్ని అడుగుతాయి. మెయిల్ ఐడి అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత మీకు యాప్ ఇంటర్ఫేస్ అన్నమాట. ఇది యాప్ ఇంటర్ఫేస్ చూడండి, ఇక్కడ ఫార్మ్స్ అని ఉంది. ఇక్కడ ఫార్మ్స్ ఆల్రెడీ క్రియేట్ చేసిన ఫామ్ అన్నమాట. నేను జస్ట్ మీకు శాంపుల్ ఫామ్ చూపిస్తాను ఏం క్రియేట్ చేశాను అనేది. ఈ ఫామ్ లో జస్ట్ నేమ్, ఈమెయిల్, అడ్రస్, వెబ్సైట్ హోల్డర్, ఇది ఒక ఫామ్ గా నేను క్రియేట్ చేశాను. నెక్స్ట్ షేర్డ్ అంటే ఫామ్స్ ఏం షేర్ చేయలేదు. ఆర్గనైజేషన్, మై ఫోల్డర్ ఇవేవి ఇంకా నేను కంప్లీట్ గా ఏం చేయలేదు, జస్ట్ క్రియేట్ చేసి ఉంచాను. నెక్స్ట్ ఇక్కడ ఫామ్స్ పక్కన రిపోర్ట్స్ అని ఉంటుంది. రిపోర్ట్స్ కూడా షేర్డ్ రిపోర్ట్స్, ఆ రిపోర్ట్స్ ఏం షేర్ చేయలేదు, ఎటువంటి ఇచ్చేయలేదు. టాస్క్ నెక్స్ట్ అప్రూవల్స్, నో అప్రూవల్. నెక్స్ట్ ఇక్కడ మనం ఫామ్ కొత్తగా క్రియేట్ చేయాలంటే ఇక్కడ యాడ్ సింబల్ ఉంది కదా, ప్లస్ బటన్, అది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ అడుగుతుంది ఫోల్డర్ క్రియేట్ చేయాలా లేకపోతే రిపోర్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా, ఫామ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా. అయితే ఫస్ట్ నేను ఫామ్ క్రియేట్ చేస్తాను అనమాట. మీకు ఫామ్ జస్ట్ శాంపుల్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ ఫామ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫామ్ నేమ్ అడుగుతుంది. ప్రెసెంట్ ఇది అన్టైటిల్ లో ఉంది. ఇప్పుడు మనకు నచ్చిన నేమ్ ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు. ఇది నెక్స్ట్ సిఎల్జి ఫామ్ అని ఇస్తాను, అంటే కాలేజ్ ఫామ్ అని ఇస్తాను. కాలేజ్ ఫామ్ అని ఇచ్చిన తర్వాత క్రియేట్ అని నొక్కితే ఆ ఫామ్ యొక్క పేజ్ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి క్వశ్చన్ ఫార్మాట్ అలాగా సింగిల్ లైనా, మల్టీ లైనా, నెంబర్స్, నేమ్, డెసిమల్, అడ్రస్, ఈమెయిల్, తర్వాత డేట్, టైమ్, డ్రాప్ డౌన్, మల్టిపుల్ చాయిస్ లేకపోతే రేడియోస్, చెక్ బాక్స్ పెట్టాలా, వెబ్సైట్ కానీ, ఫైల్ అప్లోడ్స్ కానీ, ఇమేజ్ అప్లోడ్ కానీ, కరెన్సీ కానీ, రేటింగ్ కానీ, డెసిషన్ బాక్స్ కానీ, ఇవన్నీ చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ జనరల్ గా మనం నేమ్ అనేది ఇస్తాం అనమాట. నేమ్ యాడ్ చేసాము. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి యాడ్ చేయాలంటే మీరు ఇక్కడ ఈమెయిల్ అని కొట్టారనుకోండి, ఈ నేమ్ కింద ఈమెయిల్ అనేది యాడ్ అయిపోద్ది. నెక్స్ట్ మల్టీ లైన్ ఆన్సర్ అని పెట్టాను. మల్టీ లైన్ లో ఇక్కడ మీరు ఆప్షన్ ఏదైనా ఇచ్చి ఇక్కడ క్వశ్చన్ ఏదో ఎంటర్ చేసి వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్ అని పెట్టాం అనుకోండి. ఈ మల్టీ లైన్ క్వశ్చన్ కి క్వశ్చన్ మార్క్ పెట్టి నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ కూడా ఉంది చూడండి, మల్టిపుల్ చాయిసెస్ ఇంపోర్ట్ చేసుకుంటాం. చూడండి ఇక్కడ చాయిసెస్ కూడా ఉన్నాయి చూడండి, అంటే జెండర్, ఏజ్, దానికైతే మల్టిపుల్ చాయిస్ ఆప్షన్స్ అన్ని ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనం వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్ అంటే చూడండి ఫస్ట్ ఆప్షన్ చికెన్, నెక్స్ట్ పన్నీర్, మష్రూమ్ అని పెడతాం. జస్ట్ నేను ఇది ఇలా కొట్టేస్తే మీకు
ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది. ఆ టిక్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్లిక్ చేయగానే ఇక్కడ చికెన్, పన్నీర్, మష్రూమ్ అని అలా చూపిస్తుంది. అదే మీకు చెక్ బాక్స్ పెట్టాను అనుకోండి, చెక్ బాక్స్ పెట్టి ఇక్కడ కూడా చాయిసెస్ చూడొచ్చు. ఇక్కడ మనం డాష్ వచ్చాను. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి వెబ్సైట్ లాగా, వెబ్సైట్ కావాలంటే ఇక్కడ మనం వెబ్సైట్ అని పేస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ చాలా వరకు ఫామ్స్ లో ఇమేజ్ అప్లోడ్ చేయాలన్నా ఫైల్ అప్లోడ్ కొడితే ఇక్కడ ఫైల్ అప్లోడ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇమేజ్ అప్లోడ్, ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ చేసి ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఎంత సైజ్ అయినా మన ఇమేజ్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ ఫామ్స్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అని పెట్టి మీకు నచ్చిన టర్మ్స్ కండిషన్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇలా యూనిక్ చాయిస్ చాలా ఉంటది. ఫామ్స్ మొబైల్లో ఫామ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. దీంతో కంపేర్ చేస్తే మైక్రోసాఫ్ట్ విండోస్ కానీ ఏవైనా ఉంటే అవి మీకు సరే ల్యాప్టాప్ లోనే చేయడానికి అవుతుంది అనమాట. ఇదైతే మీకు ఫామ్ అనేది ఈజీగా దీంట్లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మీకు శాంపుల్ ఫార్మాట్ అనేది చూపించాను. ఈ శాంపుల్ ఫార్మాట్ అయిన తర్వాత మీకు ఎలా అది షేర్ చేయాలి ఏంటి అనేది మీకు మొత్తం చూపిస్తాను. ఆ శాంపుల్ ఫార్మాట్ అనేది సేవ్ అవుతుంది. అనేది సేవ్ అయిపోయింది. ఈ ఫామ్ మరి మీరు ఎలా చూడాలంటే మళ్ళీ బ్యాక్ వెళ్తే ఇక్కడ మీకు యాప్ ఇంటర్ఫేస్ లో వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ కాలేజ్ ఫామ్ అని వచ్చింది. చూడండి, మీ కాలేజ్ ఫామ్ లో ఏమేమి ఇచ్చారు కూడా ఇక్కడ క్లియర్ డీటెయిల్స్ వస్తాయి. చూడండి, నేమ్, ఈమెయిల్, వెబ్సైట్, ఫుడ్ అప్లోడ్, ఫైల్ అప్లోడ్, ఇమేజ్ అప్లోడ్. చూడండి ఇలా వస్తుంది. ఫైల్ అప్లోడ్ మీ ఇక్కడ ఇమేజ్ కెమెరా కానీ ఫైల్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇమేజ్ కూడా సేమ్ అలాగే. ఇక్కడ టర్మ్స్ కండిషన్స్ ఐ యాక్సెప్ట్ దిస్ టర్మ్స్ కండిషన్స్ అని కొడితే టర్మ్స్ కండిషన్స్ అనేది యాక్సెప్ట్ చేయొచ్చు. ఇది కాలేజ్ ఫార్మెట్. మీకు ఇది ఎలా షేర్ చేయాలనేది కూడా చూపించారు కదా. ఇక్కడ చూడండి, మళ్ళీ ఫామ్ లో ఏదైనా చేంజెస్ చేయాలంటే న్యూ ఎంట్రీ కొట్టేసి ఫామ్ చేంజ్ చేసుకోవచ్చు. ఎంట్రీస్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ యాక్సెస్ కూడా ఉంటది అనమాట. ఈమెయిల్ నోటిఫికేషన్ ఇవ్వచ్చు, పుష్ ఈమెయిల్ పుష్ నోటిఫికేషన్స్. డూప్లికేట్ ఫామ్ అంటే మీకు డూప్లికేట్ ఫామ్ మళ్ళీ క్రియేట్ చేస్తుంది. డూప్లికేటింగ్ అని కొట్టాను చూడండి, డూప్లికేట్ ఫామ్, ఇంకో ఫామ్ క్రియేట్ అవుతుంది డూప్లికేట్. డిసేబుల్ చేస్తే ఆ ఫామ్ డిసేబుల్ అయిపోతుంది. మూవ్ టు ఫోల్డర్ మూవ్ చేసేయచ్చు. ఇన్ఫో అని కొట్టారనుకోండి, ఆ ఫామ్ అనేది ఎంత ఫైల్ స్టోరేజ్ తీసుకుంది, సబ్మిటెడ్ ఎంట్రీస్ అంటే ఎంతమంది ఈ ఫామ్ ని ఫిల్అప్ చేశారు, ఆ డీటెయిల్స్ అన్ని వస్తాయి అనమాట. ఇక్కడ ఇన్ఫర్మేషన్ దీంట్లో డిలీట్ ఫామ్ కొడితే ఆ ఫామ్ అనేది డిలీట్ అయిపోద్ది. అదే ఇప్పుడు ఫామ్ ని షేర్ చేయాలనుకుంటే మీకు ప్లస్ ఇక్కడ చూడండి, ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంటుంది. లేదంటే క్లిప్ బోర్డ్ చేసి అది జనరేట్ చేసుకోవచ్చు. అది వెబ్సైట్ లింక్ పెట్టుకోవచ్చు. తర్వాత షార్ట్ యూఆర్ఎల్ చేస్తే షార్ట్ యూఆర్ఎల్ వచ్చేస్తుంది. ఇంకొక ఆప్షన్ ఉంది దీంట్లో, మనం ఈ క్యూఆర్ కోడ్ కూడా షేర్ చేసుకొని అది ఆ ఫామ్ అనేది మనం ఫిల్అప్ చేసుకోవచ్చు. ఇది పబ్లిక్ లో ఉంటాయి. ప్రైవేట్ కి వచ్చినప్పటికీ ఇక్కడ సెట్టింగ్స్ చేంజ్ చేసుకొని అది ప్రైవేట్ లో పెట్టుకోవచ్చు ఆ ఫామ్. సో ఇది ఇప్పుడు మనం ఫామ్ అనేది క్రియేట్ చేసాం ఫామ్ గురించి. నెక్స్ట్ నేను రిపోర్ట్ గురించి చెప్తాను. క్రియేట్ రిపోర్ట్ ఎలా క్రియేట్ చేయాలి. రిపోర్ట్ నేమ్ స్కూల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అని పెడదాం. ప్రోగ్రెస్ రిపోర్ట్ సెలెక్ట్ అడిగింది అంటే ఇప్పుడు ఈ రిపోర్ట్ దేనికి కావాలి అంటే కాలేజ్ ఫామ్ కావాలా, రాహుల్ రిపోర్ట్ కావాలా, లేకపోతే ఏదో ఒక రిపోర్ట్ కావాలంటే ఈ కాలేజ్ ఫామ్ రిపోర్ట్ అని పెట్టాను నేను. అంటే జస్ట్ మీకు శాంపుల్ గా ఎలా చేయాలని చూపిస్తున్నాను. ఇది క్రియేట్ అని కొట్టాం, దాని యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ నేమ్, జనరల్, ఫీల్డ్స్, అరేంజ్, కస్టమర్ ఫిల్టర్స్ లేవు, ఆటో ఫిల్టర్స్ లేవు, ఎందుకంటే ప్రెసెంట్ ఎవరు ఇంకా అది ఆ ఫామ్ ఎవరు ఇచ్చేయలేదు కాబట్టి.
ప్రోగ్రెస్ రిపోర్ట్ క్రియేట్ అయిపోద్ది. నెక్స్ట్ అదే ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకోండి, ఫోల్డర్ నేమ్ క్రియేట్ చేసేస్తాను, రాహుల్ అని క్రియేట్ కొట్టేసి ఆ ఫోల్డర్ లో మనం ఫార్మ్స్ ని సేవ్ చేసుకోవచ్చు. ఈ ఫోల్డర్ ని మనం డైరెక్ట్ గా షేర్ చేయొచ్చు, షేర్డ్ ఫోల్డర్స్ లేవు. నెక్స్ట్ టాస్క్ అప్రూవల్. సో ఇదనమాట జోహో ఫార్మ్స్ అనేది. ఈ జోహో ఫార్మ్స్ అనేది మనం మొబైల్లోనే చేయగలం. ల్యాప్టాప్ లో కరెంట్ అన్అవైలబుల్ అని వస్తుంది, ప్రెసెంట్ అవైలబుల్ లో లేదు. మొబైల్లో అయితే మీరు ఇక్కడ చాలా ఈజీగా చేసేయచ్చు ఫార్మ్స్ అనేది. ఎందుకంటే ఇది ఒక ప్లస్ పాయింట్ అని కూడా చెప్పచ్చు. చాలా వరకు స్టూడెంట్స్ దగ్గర ల్యాప్టాప్స్ లేనప్పుడు ఫార్మ్స్ ఎలా క్రియేట్ చేయాలంటే చాలా వరకు ఇదవుతుంటారు. అలాంటప్పుడు ఈ జోహో ఫార్మ్స్ యాప్ అనేది వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇదన్నమాట జోహో ఫార్మ్స్ గురించి. ఈ జోహో ఫార్మ్స్ అనేది మన ఇండియన్ యాప్, ఇది మేడ్ ఇన్ ఇండియా యాప్ అనమాట. ఇది ఇండియన్ వెర్షన్, మన డేటా కూడా ఇండియాలోనే స్టోర్ అవుతుంది. మీకు చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటది అనమాట యాప్. సో ఇంతటి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఇలాంటి కంటెంట్ ఇంకా అప్డేట్ చేస్తూ ఉంటాం. సో నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి టెక్ రాహుల్ యూట్యూబ్ ఛానల్. నా ఇన్స్టా ఐడి వచ్చేసి టెక్ రాహుల్ ఇన్స్టా ఐడి. యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది ఇంకా మన ఛానల్లో కంటిన్యూస్ గా అప్డేట్ చేస్తూ ఉంటాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ.